రామ రాజ్య స్థాపన గురించి మేము మాట్లాడుతున్నాం, హిందూ రాష్ట్రం కావాలని మేము మాట్లాడుతున్నాం. ఇప్పుడు మహాత్మా గాంధీ ఆ బ్రిటిష్ సమయంలో రామరాజ్య స్థాపన కావాలి అని అనే వ్యక్తి ఆ మహాత్మా గాంధీ. రామరాజ్య అంటే హిందూ రాష్ట్రం, రామరాజ్య అంటే సెక్యులర్ దేశం కాదు, హిందూ దేశం కావాలని ఆ మహాత్మా గాంధీ అన్నారు. ఆయన తీవ్రవాదులా? ఆయన టెర్రరిస్ట్ కాదు కదా. హిందూ దేశం అంటే మీ డెఫినేషన్ నాకు కొంచెం క్లియర్గా చెప్పండి. వాళ్ళు భారతదేశంలో 130 కోట్ల మంది ఉన్నారు భారతీయులందరూ. సో ఈ 130 కోట్ల మంది కూడా హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళే అయి ఉండాలి అని చెప్పదలుచుకున్నారు? లేదు. ఇప్పుడు హిందూ రాష్ట్రం అంతే. ఇప్పుడు మనం చూస్తున్నాం దాదాపు 52 దేశాలు ముస్లిం దేశాలు ఉన్నాయి, దాదాపు 50 అబో దేశాలు ఈ క్రిస్టియన్స్ దేశాలు ఉన్నాయి. ఒక్కటి కూడా హిందూ దేశం లేదు. ఒకటి ఉండే నేపాల్, అది కూడా పోయింది. ఇప్పుడు మా లక్ష్యం ఏంది అంటే, నేను పార్టీ ప్రకారం చెప్తలే, నేను వ్యక్తిగతంగా చెప్తున్నా. మళ్ళీ దీనికి మీరు పార్టీకి అటాచ్ చేయకండి. ఎందుకంటే రాజకీయంలో వచ్చే ముందు నుంచి మా ఒక్క లక్ష్యం మన భారతదేశం హిందూ రాష్ట్రం కావాలి. హిందూ రాష్ట్రం అయిన తర్వాత ముస్లిమ్స్ కూడా ఉండొచ్చు, దీంట్లో ఎవరైనా ఉండొచ్చు, కానీ భారతదేశం ఏంది, హిందూ రాష్ట్రం ఉంది. ఆ ఒక్క సంకల్పం తీసుకొని మేము ప్రతి ఒక్క స్టేట్లో కూడా మేము మీటింగ్ తీసుకుంటున్నాం. దాదాపు 3 days బ్యాక్ కూడా నేను కర్ణాటకలో ఉండే, అక్కడ ఒక మీటింగ్ జరిగింది. సబ్జెక్ట్ హిందూ రాష్ట్రం, గౌరక్షణ గురించి, అయోధ్యలో రాముడు గుడి కట్టాలి. ఆ సబ్జెక్ట్ గురించి మేము ఇప్పటి నుంచి మేము ప్లాన్ చేస్తున్నాం. అందుకే మీరు ఎక్కడ మీటింగ్లు పెట్టి తలలు నరుగుతానన్నా కూడా అక్కడ కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది కాబట్టి రాయలసీమ ఇలా స్వేచ్ఛగా తిరగలుగుతున్నారు, అంతేనా? అట్లా ఏం లేదు. మేము ఏంటంటే మా ధర్మం గురించి మేము మాట్లాడుతున్నాం, మా దేశం గురించి మేము మాట్లాడుతున్నాం. ఇప్పుడు మా గుడి కాపాడడానికి, మా ధర్మాన్ని కాపాడడానికి ఒకవేళ చట్టం వెనుకపోతే మళ్ళా మేమే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటాం. ఇప్పుడు 5